ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. కర్మని నమ్ముతావా? మీ వైఫ్ ఈ పాపము ఇలా తగలడం వల్ల ఈ ఫామ్ హౌస్ ఇలాగ అయ్యింది అనే ఈ పాయింట్కి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటారు వాళ్ళు క్లోజ్ అయినందుకు. ఈగో వల్లనే వంశీ ఇలా అయ్యాడంటే, వంశీ ఫామ్ క్లోజ్ అవ్వడం, వంశీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం, దీని అంతటికీ మీరు నేత్ర చేతిలో ఓడిపోయారు అని అనుకోవచ్చా, లేకపోతే మీ బ్యాడ్ టైమా? ఓడిపోయినట్టు కాదు, నేత్ర దగ్గర నుంచి ఏమైనా కాల్ వచ్చిందా ఈ వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నావా అని చెప్పి? లాస్ చాలా ఎక్కువ లాస్ అయిందా? లక్షలు ఖర్చు అయింది. వేరే అన్ని కొంచెం బ్రేక్ ఈవెన్ అయినా నేను చచ్చిపోయేంత వరకు ఉంటుంది అనే ఇమాజినేషన్లో స్టార్ట్ చేసింది. ఇట్లా 1 yearలో క్లోజ్ చేయాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ప్రొడక్షన్లో దమ్ము ఉంటే సేల్స్ అవుతాయి, కానీ అమ్మాయిలను అంబాసిడర్గా పెట్టుకుంటే సేల్స్ ఏమవుతాయి? ఇది వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ అంతే. ఇంకొక అబ్బాయిని అమ్మాయిని పెట్టి చేస్తే వీడియో, రీసెంట్గా ఇంకొక అమ్మాయిని పెట్టి మళ్ళీ చేసావు కదా, మరి వర్కౌట్ అవ్వాలి? వర్కౌట్ కాలేదు. ఆడపిల్లతో చేస్తే ఏమవుతుంది, అసలు ఎవరికి ఏం ప్రాబ్లం? వంశీ పర్సనల్ లైఫ్లో చేసిన తప్పు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చేశాడు. నా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు జీరో గానికి రీజన్ అందరినీ మోటివేట్ చేసే మీరు ఈ విషయంలో లైక్ ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో అందులో ఫెయిల్యూర్ అయ్యారు. ఇది ఒక పెద్ద వెన్నుపోటు లాంటిది. ఇది నన్ను నేను ఊరేసుకొని చచ్చిపోలే. నేను సో నన్నేం చేయలేక నా అన్న గైడెన్స్తో అన్న సపోర్ట్తో వంశీ ఇలా చేస్తున్నాడు. సపోర్ట్ ఉంది డెఫినెట్గా, బట్ కొండంత ధైర్యం ఉంటుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ వంశీ. ఇప్పటికే ప్రోమో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, అండ్ సిచ్యువేషన్ కూడా మీకు అర్థమై ఉంటుంది. నేను వంశీని ఈరోజు తీసుకురావడానికి గల కారణం ఏంటి, డీప్గా అంటే లాస్ట్ టైం చేయడం జరిగింది ఒక టాపిక్ మీద. ఈరోజు అంటే నిన్న కాక మొన్నే కదా చేశాను, సడన్గా ఏంటి క్లోజు అని నాకే కన్ఫ్యూజ్డ్ అయ్యి నేను వంశీకి ఫోన్ చేసి ఇప్పుడు ఒకసారి రా డిస్కస్ చేద్దాము అసలు ఏంటి అనేది, దానిపైన ఏమి దేనివల్ల క్లోజ్ చేస్తున్నారు, ఏం దెబ్బతిన్నది ఏంటి, దాని కారణాలు మనకు తెలియని తెలుసుకునే ప్రయత్నం అయితే వంశీతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ శివ. ఎలా ఉన్నావు అని అడగలేను కూడా నేను అసలు. యాక్చువల్లీ ఏమైంది సడన్గా క్లోజు అమ్మేయడానికి సేల్? రీసెంట్గా అయితే ఒక రీల్ చేసిన, అది ఎంతవరకు రీచ్ అయిందో నాకు తెలియదు, కానీ వాళ్ళకు మట్టుకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఏం లేదు, దీంట్లో ఇంటర్వ్యూస్ చేయడం నా పైన నెగటివ్గా, దానివల్ల వచ్చిన నెగటివిటీ వల్ల సేల్స్ డ్రాప్ అయినాయి. సో ప్రోడక్ట్స్ ఆర్గానికా కాదా అనే డౌట్ క్రియేట్ అయింది. అండ్ దాంతోపాటు గచ్చిబౌలి స్టోర్ కూడా బాగా నడుస్తుండే. అక్కడ కొంచెం ప్రజలు ఎవరేం మాట్లాడినా లైట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ వాళ్ళకి వస్తుందా లేదా అని వచ్చేవాళ్ళే. అక్కడ లిఫ్ట్ ప్రాబ్లం వల్ల కొంచెం సేల్స్ అక్కడ కూడా డ్రాప్ అయినాయి. 2 మెయిన్ రీజన్స్. ఒకటి నెగటివ్గా ఇంటర్వ్యూస్ చేయడం వల్ల వంశీ మంచోడు కాదు అనేది, అండ్ ప్రోడక్ట్స్ మంచివి కాదు అనేది. అది బాగా ఇంకిపోయింది అనుకోండి మైండ్స్లోకి. అది నేనున్నా యాజ్ అన్ ఆడియన్ నేను కూడా బిలీవ్ చేస్తుంది, అవునేమో కరెక్టేనేమో అని నమ్మేటోనే. ఇప్పుడు టైటాన్ వాచ్ ఉంది, మంచిది కాదు అన్నారు అని చెప్తే, అరే అనవసరంగా ఇన్ని రోజులు అది వాడినా కదా, కోటిలో 50 రూపాయలకే దొరుకుతుంది అన్నారు అని నేను కూడా కోటిలకు పోయి కొనుక్కుంటా. అట్లా నమ్మిండ్రు. సో దానికి ఎవరిని తప్పు పెట్టేది లేదు. అందుకోసము సేల్స్ డ్రాప్ అయితే నేను అప్పులు తీసుకొచ్చి బయట నుంచి పెట్టి ఇంకా లాస్ చేసుకొని నడిపించలేను కదా. ఆల్రెడీ అప్పులు చేసినా లాస్ అయినా ఇంకా లాస్ని మల్టిప్లై చేసుకోవడం ఎందుకు అని బంద్ చేసేసిన. లాస్ చాలా ఎక్కువ లాస్ అయిందా? అంటే ఇంటీరియర్కి అంతా లాస్ అయినట్టే, దానికి లక్షలు ఖర్చు అయింది. వేరే అన్ని కొంచెం బ్రేక్ ఈవెన్ అయినా ఇంటీరియర్ వరకు లాస్ అయినా. అంటే అది నేను ఎందుకు చెప్పించిన అంటే అంత గ్రాండ్గా 30-40 ఏళ్ళు ఊహించుకున్నా నేను. ఈ వంశీ ఫార్మ్స్ అనేది
నేను చచ్చిపోయేంత వరకు ఉంటుంది అనే ఇమాజినేషన్లో స్టార్ట్ చేసింది. లేకపోతే నేను కూడా సింపుల్గా ర్యాక్స్ ఏవో పెట్టేసి చేస్తుంటే కానీ అంత పకడ్బందీగా చేయడానికి రీజన్ ఇది పెద్ద ప్రాజెక్ట్ లా తీసుకున్నా, 30-40 ఏళ్ళ ప్రాజెక్ట్. ఇట్లా 1 yearలో క్లోజ్ చేయాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, కానీ చేయాల్సి వచ్చింది. ఇదంతా డివైడ్ వల్ల అని అనుకోవచ్చా? దేనివల్ల డివైడ్ అయిపోవడం వారిది అట్లేం లేదు, 2 సక్సెస్ఫుల్గా రన్ అయినాయి. ఇంటర్వ్యూస్ రానంత వరకు నాకు తెలిసి వాళ్ళ సేల్స్ కూడా డ్రాప్ అయింటాయి నా అనాలిసిస్ ప్రకారం. మొత్తం ఆర్గానిక్ ఫీల్డ్ పైన దెబ్బ పడ్డది ఇది కొంచెం, దానివల్ల సేల్స్ డ్రాప్ అయినాయి అనమాట. డివైడ్ అయినాక కూడా 2 గ్రో అవుతున్నాయి సైమల్టేనియస్గా. ఐ కుడ్ సీ దట్ వాళ్ళది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, మనది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 2 ప్రాఫిటబుల్ ఉన్నప్పుడు దెబ్బ కొట్టిండ్రు. బట్ అది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. కానీ ఎట్లా కంటిన్యూ అవుతుందో మనకు తెలియదు. యాజ్ ఫార్ యాజ్ మనం వాళ్ళ పక్క నుండి ట్రావెల్ చేసి చూసేంత వరకు వాళ్ళకి టఫ్ ఉందా మరి ఈజీ ఉందా ఎట్లుంది అనేది మనం చెప్పలేం. నాలుగు ఓపెన్గా వచ్చి చెప్తే కానీ మనకు తెలియదు అనమాట. వాళ్ళ బిజినెస్ రన్ చేసుకుంటున్నారు, మాకు ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది, మాకు ఇన్ని లక్షల లాస్ వచ్చిందనో ఇన్ని లక్షల ప్రాఫిట్ వచ్చిందనో చెప్తలేరు కదా. అందుకు మనకు చెప్పలేము. నడిపించినంత వరకు నడిపిస్తారు, బట్ డోంట్ నో వెదర్ ఇట్స్ ప్రాఫిటబుల్ ఆర్ నో. వంశీ ఫార్మ్స్లో ప్రొడక్ట్స్ చాలా హై క్వాలిటీ, ఎక్కువ క్వాలిటీ కానీ లేకపోతే రేట్లో కానీ ఎక్కువ హై పీక్లో ఉండడం వల్ల అంటే క్వాలిటీ పెరిగితే ప్రొడక్షన్ ఏదైతే పెరిగిందంటే ఆటోమేటిక్గా రేట్లు పెరిగితే అన్నీ పెరుగుతుంది. దానివల్ల బిజినెస్ డౌన్ అయ్యింది అని నెటిజన్లు అంటున్నారు. అదేం లేదు, అంటే రేట్స్ అట్లున్నప్పుడు కూడా వీళ్ళు ఎవరైతే నెగటివ్ స్ప్రెడ్ చేయలేదో సేల్స్ బాగానే ఉండే. అట్లాంటప్పుడు ముందు రేట్స్ కి తర్వాత రేట్స్ కి పెద్ద తేడా లేదు, ముందు రేట్సే కంటిన్యూ చేస్తూ వచ్చిన. రేట్స్ ఎక్కువ అనేసరికి ఇప్పుడు మనకు రేంజ్ రోవర్ కార్ కూడా ఎందుకు కొంటావు 1.5 కోటి పెట్టి, నువ్వు మంచిగా ఇది కియానో ఏదన్నా తీసుకో టాప్ మోడల్ అయిపోతుంది, సేమ్ ఫీచర్స్ ఉంటాయి అంటే మనకు కూడా సేమ్ ఇంజన్ దాంట్లో కూడా ఉంటుంది అంటే డౌట్ వస్తుంది కదా. అట్లా ఎవరైనా డౌట్ అట్లా చేసిండ్రు వీళ్ళు. ఈ ప్రోడక్ట్ బేగం బజార్లో దొరికేది వంశీ ఫార్మ్స్ లో దొరికేది సేమ్ అంటే ఎవరికైనా కిరాణా షాప్ పోయే తీసుకోబోద్ది అవుతుంది, కానీ నా దగ్గరికి ఎందుకు వస్తారు? యాక్చువల్గా 2 డిఫరెంట్, మన ప్రీమియం కార్ లాగా అది నార్మల్ కార్ లాగా. బట్ స్టిల్ పీపుల్ బిలీవ్ చేయలేదు, అరే నువ్వు డబ్బులు దోచుకోనికనే పెట్టినావు అనుకున్నారు. అట్లా నేను తగ్గిస్తా తర్వాత అన్న లాస్ వచ్చినప్పుడన్నా మొత్తం తగ్గించి అమ్ముతా కదా. అసలు ఇంపాసిబుల్ ఉంది, మన కాస్ట్ ప్రైజే ఎక్కువ ఉంది. ఆర్గానిక్ పండించే వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే ప్రైజెస్ కానీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ పెట్టాల్సి వచ్చింది, నేను ఒప్పుకుంటున్నా. మరీ తక్కువ లేవు, కానీ వేరే ఆర్గానిక్ స్టోర్స్ లో కూడా అంతే ఉన్నాయి. నాది ఒక్కటే ఎక్కువ వీడియోస్ చేసి రోజు 2 చేసి అందరికి ఈడెంతున్నాయి చూద్దామని వచ్చి రేట్ల పైన కూడా వీడియోలు చేసిండ్రు. అట్లయి మొత్తం అది కొంచెం బాగానే ఎఫెక్ట్ అయ్యింది. కాదు ఇది ఎలా ప్రూవ్ చేయగలరు నార్మల్గా వంశీ? ఇప్పుడు టమాటా తీసుకో, నీ ఆర్గానిక్లో దీనికి బయట నార్మల్ దొరికే ఆనియన్కి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలాగా? అంటే మనం ఒక నైట్ ప్యాంట్ కొంటాం, కోటీలు ఇట్లా రోడ్డు పైన క్లిప్ పెట్టి అమ్ముతుంటాడు, అడిడాస్ లో పోయి కొంటాం, 2 పైన అడిడాస్ అనే రాసి ఉంటుంది. ఇది ఇట్లా పట్టుకొని చూస్తేనే డిఫరెన్స్ అర్థమవుతుంది. అట్లనే టొమాటో కూడా ఇది హైబ్రిడ్ ఉంటుంది కొంచెము, ఇది నాటు దానిలాగా ఉంటుంది. అండ్ దీనికి కొన్ని పుచ్చులు ఉంటాయి మన నాటు దానికి, ఇది ఆర్గానిక్ పండించిన దానికి, ఎందుకంటే పురుగులు మొత్తం చచ్చిపో కొంచెం తినేసి ఉంటాయి. సో డిఫరెన్స్ అర్థమవుతుంది, రెగ్యులర్గా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోయినా రెగ్యులర్ గా పండించే వాళ్ళు ఫార్మర్స్ ఉన్నారు, అందరికి నోటెడ్ వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. పాస్ట్ 5 years 6 years 10 years నుంచి వాళ్ళ దగ్గరనే తీసుకుంటున్నారు అందరూ, వాళ్ళ దగ్గర నుంచే అమ్ముతున్నారు అందరు. సో అందుకోసము దీంట్లో కనుక్కోవడం పెద్ద విషయం కాదు, రెగ్యులర్ గా వాడే వాళ్ళకి అర్థమైపోతుంది. టాటా సాల్ట్ ఎంత వేయాలి, ఆశీర్వాద్ ఎంత వేయాలని మన అమ్మకి అర్థమవుతుంది కదా. ఒక్కొక్క సాల్ట్ ఒక్కొక్క ఉప్పు క్వాంటిటీ ఉంటుంది దాంట్లో. అట్లా అందరికి అర్థమైపోయింది లేండి, ఇది వాడే వాళ్ళకైతే. కొత్త వాళ్ళకి మెల్లగా అర్థమైంది.